నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ప్రధాన అంశాలు: ఇరాన్పై భీకర దాడుల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్, శాంతి ఒప్పందం కుదిరిందని, సంతకమే మిగిలిందని ప్రకటన. లోక్సభ సీట్లు 824కు పెంచాలని ప్రధాని ఆర్థిక మండలి సిఫారసు. 373 స్థానాలు యథాతథం, 170 సీట్లలో మార్పులకు సూచన. ఏపీని పారిశ్రామికవేత్తలకు స్వర్గధామం చేశామన్న సీఎం, 2 ఏళ్లలోనే భారీగా పెట్టుబడులు సాధించినట్లు నీతి ఆయోగ్ భేటీలో వెల్లడి. నేడు తిరుపతిలో కూటమి బహిరంగ సభ, 2 ఏళ్ల పాలనా విజయాలను వివరించనున్న నేతలు. మద్యం రవాణా కేసులో అరెస్టులతో దూకుడు పెంచిన ఈడీ, 195 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డట్లు ప్రాథమికంగా గుర్తింపు. నేటి నుంచి మళ్లీ బడులు, సరికొత్త సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు, మొదటి రోజే పాఠ్యపుస్తకాల పంపిణీకి చర్యలు. 10 రోజుల్లో వస్తానని వెళ్లి అమెరికా డ్రోన్ దాడిలో విశాఖవాసి మృతి, ప్రభుత్వమే ఆదుకోవాలని పట్నాల సురేష్ భార్య వినతి. పేపర్ లీక్ వంటి అంశాలపై దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమైన కాంగ్రెస్, 4-5 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి.